హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి నాన్ వెజ్ టేస్ట్ వచ్చే మసాలా పన్నీర్ రోస్ట్. ఈ మసాలా పన్నీర్ రోస్ట్ని ఫంక్షన్స్లో స్టార్టర్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ మసాలా పన్నీర్ రోస్ట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం రండి. ఈ మసాలా పన్నీర్ రోస్ట్ కోసం నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్లు ఈ సైజ్ పన్నీర్ ముక్కలైతే సరిపోతుందండి. కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి. వీడియోలో చూపించినట్లుగా మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మసాలా పట్టించిన పన్నీర్ ముక్కల్ని ప్యాన్లో ఒక్కొక్కటిగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల పన్నీర్ ముక్క బాగా ఫ్రై అవుతుందండి. వీడియోలో చూపించినట్లుగా పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకోండి. అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మిగతా పన్నీర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ మసాలా పన్నీర్ రోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ పన్నీర్ ముక్కలపై కొంచెం నిమ్మరసం వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.